సంఖ్యాశాస్త్రరీత్యా 4, 13, 22, 31 తారీఖుల జన్మించిన వ్యక్తుల యొక్క మనస్తత్వం, గుణగణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏక సంఖ్య చేస్తే 4 రావాలి. అంటే ఉదాహరణ చెప్పాలంటే 13వ తారీఖున జన్మించిన వ్యక్తి ఏ నెలలో కూడా కావచ్చు. 1 + 3 కూడితే 4 వస్తుంది. 22 అంటే 2 + 2 4, 31 అంటే 3 + 1 4. ఈ విధంగా ఈ 4వ తారీఖున జన్మించిన వ్యక్తులకు ప్రధానంగా చెప్పంటే రాహుగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. అదేవిధంగా వీరికి సూర్యగ్రహం యొక్క అనుకూలత కూడా కాస్త అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాహుగ్రహం ఆధిపత్యం వహించడం వల్ల వీరి ఆలోచన విధానాన్ని కానీ, వీరి ప్రవర్తనని కానీ, వీరి యొక్క మాట తీరును కానీ ఓ పట్టాన ఊహించి నిర్ణయించడం చాలా కష్టమవుతుందని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులను మనం పరిశీలించిస్తే ఈ 4వ తారీఖున జన్మించిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. కొంతమంది వ్యక్తులను పరిశీలించిస్తే వారికి ఏంటంటే సమాజానికి ఏదైనా సేవ చేయాలి, సమాజం ఎప్పుడూ బాగుండాలి, దేశ సేవ చేయాలి, దేశం బాగుండాలి అన్న వైపుగా కోరికలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా వారి సంపాదన కూడా ఏంటంటే అంటే డబ్బు సంపాదించాలి అని ఈ 4వ తారీఖున జన్మించిన వాడు అనుకున్నప్పుడు ఏంటంటే వారి సంపాదన ఏ విధంగా చేస్తున్నామో అన్నదానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని చెప్పవచ్చు. అంటే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి, అధికారం సంపాదించాలి అని చెప్పుగా కొనసాగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చూస్తే సేవ, ధార్మిక కార్యక్రమాలు, ప్రజాసేవ చేయాలి, దేశాన్ని ఉద్ధరించాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు కూడా అధికంగా కొనసాగుతుంటాయని చెప్పొచ్చు. జాతకంలో రాహుగాన వీరికి బాగలేని స్థానంలో, సూర్యుడిగాన బాగలేని స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీరు కొంతవరకు అక్రమార్జన వైపు, చెడు మార్గాల వైపు ఎక్కువగా వెళ్ళిపోతుంటారు. ఏదైనా ఒక వ్యసనం అంటూ వీరికి ఏర్పడితే ఆ వ్యసనం జీవితాంతం వీరిని తినేస్తుందని చెప్పవచ్చు. అది మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు. ఇక్కడ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యసనాలకు ఒక్కసారి అంటూ వీరు బానిస అయితే అందులోంచి బయటపడడం వీరికి జీవితాంతం కూడా కష్టమవుతుంది. చూడ్డానికి కాఠిన్యంగా ఉన్నా, గంభీరంగా ఉన్నా, 6 అడుగుల ఆజానుబాహుగా ఉన్నా కానీ మొత్తం మీద చూస్తే సున్నిత మనస్కులుగా చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తులు ఎవరన్నా వీరిని ఏదన్నా మాట అంటే ఏమాత్రం కూడా భరించలేరు, లోపలే కుమిలిపోతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులకు వెళ్ళి ధైర్యంగా సమాధానం చెప్పడం కానీ, వారితో గొడవపడే ప్రయత్నం మాత్రం చేయరు. కానీ లోపల చాలా వరకు కూడా బాధపడుతుంటారు. వీరి కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ వీరికి ఎవరికైనా సహాయం చేశారనుకోండి, ఎదుటి వ్యక్తిని ఇలా అన్నాడు కదా మనం వెళ్ళి గొడవ పెడతామంటే మాత్రం ముందుంటారు. అంటే ఎవరో సపోర్ట్ కావాలి గొడవలకు వెళ్ళాలంటే. అదేవిధంగా సంపాదించిన మొత్తంలో చేస్తే దాన ధర్మాలు పూర్తిగా చేస్తుంటారు. అదేవిధంగా భగవంతుని నమ్మితే పూర్తిగా నమ్ముతుంటారు. లేకపోతే దాన ధర్మాలు ₹1 కూడా చేయరు. లేకపోతే భగవంతుని కూడా పూర్తిగా నమ్మరని చెప్పారు. నమ్మారనుకోండి పూర్తిగా నమ్ముతారు, నమ్మలేదనుకోండి దగ్గరికి కూడా వెళ్ళరని చెప్పవచ్చు. కేవలం తన నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించే ప్రయత్నం వీరు ఎక్కువ కూడా అధికంగా చేస్తుంటారు. అదే విషయాన్ని ఇతరుల మీద కూడా రుద్దే ప్రయత్నం లేదా ఇతరులకు తరచుగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ కూడా దేశ సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి, సంఘ సేవ చేయాలి, ఇటువంటి కోరికలు మాత్రం ఈ 4వ తారీఖున జన్మించిన వ్యక్తులకు అధికంగా ఉంటాయి. ఒకవేళ జీవితం ప్రారంభంలో వారు పెద్దగా సహాయ సహకారాలు చేయకపోయినప్పటికీ కూడా వారు హేతువాదిగా ఉన్నా, నాస్తికుడుగా ఉన్నా, ఆస్తికుడుగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా క్రమేపీ అంటే ఒక వయస్సు పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే వీరి సంపాదనలో చాలా మొత్తాన్ని దేశం కోసం ఉపయోగించడం కానీ, లేదా వీరికి ఉన్నటువంటి తెలివితేటలను సమాజం కోసం ఉపయోగించి సమాజాన్ని కొంతవరకు బాగుపరిచే ప్రయత్నం కానీ వీరు కాస్త అధికంగా చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇందాక చెప్పుగా రాహుగ్రహం, సూర్యగ్రహం కానీ అనుకూలంగా లేకపోతే చెడు స్నేహాలు చేయడం వల్ల వీరి జీవితంలో ఉన్నదంతా కూడా కోల్పోతే పరిస్థితి కూడా అధికంగా ఉంది. కాబట్టి ఈ 4వ తారీఖున జన్మించిన వ్యక్తులు 3, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు వీరిని ఒక్కసారి వారి కుటుంబ సభ్యులు కానీ, పెద్దలు కానీ కొంచెం గమనిస్తూ ఉండి వారికి అటువైపు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏర్పడకుండా లేదా బ్యాడ్ ఫ్రెండ్స్ అంటాం కదా వారికి దూరంగా ఉండేలా ప్రయత్నం చేస్తే చాలా మంచి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. భూములకు సంబంధించినటువంటి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి స్థిరాస్తి సంబంధిత విషయాల్లో ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నెమ్మదిగా సాగుతాయి. ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్ తుట్లో చేజారడం వల్ల నిరాశ కలుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. బంధువులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికమవుతాయి. ఆశించిన లాభాలు కష్టమనే చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. రాజకీయ రంగం వారికి కూడా చికాకులు తప్పవు. సినీ, టీవీ కళాకారులకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి గ్రస్త అంత అనుకూలంగా లేదు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రధానంగా ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సూర్య భగవాన్ని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నత్తనకన సాగుతాయి. నా అనుకున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యుల నుంచే వీరికి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం కూడా వీరికి అంతగా అనుకూలించదు. అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతాయి. శ్రమ తప్ప ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. ఆలయాలు ఆశ్రమాలు దర్శిస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపార విస్తరణలో వీరికి ఆటంకాలు ఎదురవుతాయి. దీనివల్ల నిరుత్సాహం కూడా అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు, రాజకీయ సాంకేతిక రంగాల వరకు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారులు కోరుకున్న అవకాశాలు చేజారడం చేత నిరాశ చెందుతారు. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు అందినట్టే అంది దూరమవుతాయి. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కనిపించవు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి వాడ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితులతోటి కూడా ఈరోజు వీరు ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తారు. చిరకాల మిత్రులను కూడా కలుసుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. రాబడి పెరిగి రుణాలు కూడా తీర్చగలుగుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి చేతికంతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులు కూడా ఈరోజు ఆశించినటువంటి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఊహించినటువంటి సన్మానాలు ఇంటా బయట కూడా ఈ రాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు స్నేహితులతోటి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఒక ప్రకటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యులు అన్నిటా కూడా సహకరిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు వెళ్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకూల మార్పులు చేర్పులు, రాజకీయ రంగం వారికి కొత్త పదవులు వరిస్తాయి. సినీ కళాకారులకు కూడా అవకాశాలు కొన్ని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మొత్తం మీద మకర రాశి వారికి గ్రహస్థితి ఈరోజు చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎంతగా అనుకూలించదో నూతన రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఒక సమాచారం ఏదైతే అంతుందో అది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు తప్పిపోతాయి. సేవ ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. రాజకీయ సాంకేతిక రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారు అవుతాయి. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై నిరాశ చెందుతారు. మహిళలకు కూడా కుటుంబ చికాకులు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చికాకులు అధికంగా ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు ఓర్పు వహించి ముందుకు వెళ్ళడం మంచిది. కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రయాణాల్లో అవాంతరాలు ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. బంధుమిత్రులతోటి విభేదాలు కూడా నెలకొంటాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. చిత్ర విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలను ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా ఏ సంవత్సరమైనా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు, వ్యక్తిత్వం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం ప్రారంభించవచ్చు అన్న అంశాలు.